ఆ మాంసపు ముద్దలు కాదండి, నిజం చెప్పాలంటే చాలా దారుణం అది. అస్థి పంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు. కాలిపోయిన కావేరీ బస్సు 20 మంది సజీవ దహనం. కర్నూలు వద్ద జాతీయ రహదారి 44 పైన ఈ సంఘటన జరిగింది. బస్సు కాలిపోయి 20 మందికి పైగా సజీవ దహనమైనట్టుగా వార్త చూస్తున్నాము. ఇది 44వ జాతీయ రహదారిపై జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లిన కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలు శివారు చిన్న టేకూర్ వద్ద బైకును ఢీకొట్టింది. అయితే ప్రమాదానికి గురైన బైకు ఏకంగా బస్సు కిందికి వెళ్లి ఆయిల్ ట్యాంకర్ను తాకి నిప్పురవలు ఎగిసిపడడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి దుర్ఘటనలో పలువురు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. అత్యవసర డోర్ పగలగొట్టి అక్కడ 12 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి బ్రేక్ చేసి స్వల్ప గాయాలతో బయటపడగా 20 మందికి పైగా ప్రయాణికులైతే అక్కడ ప్రాణాలు కోల్పోయినట్లుగా మనము ప్రాథమికంగా తెలుస్తా ఉంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ సహకార్యాలు అయితే చేపట్టారు. గాయపడిన వారిని కర్నూలు సర్వజన ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లుగా సమాచారం. ఏదైతే కర్నూలు దగ్గర బస్సు ప్రమాదకరమైన ఘటన జరిగిందో అక్కడ ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఆ ప్రత్యక్ష సాక్షి ఏం చెప్తున్నారంటే, నేను గబగబా కారు దిగి వెళ్ళానండి. వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది. కొంతమంది కింద కూర్చుని ఏడుస్తున్నారు, ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు, కొంతమంది టెన్షన్ పడుతున్నారు, ఇలా ఉన్నారు. ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి. చాలా మంది దగ్గర ఏమి బయటకు వచ్చిన వాళ్ళ దగ్గర ఏమీ రాలేదు. అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్తో వీడియోస్ తీసుకుంటున్నారండి. అండ్ ముందు ఫైర్ స్టేషన్ వాళ్ళని, నెక్స్ట్ ఫైర్ సిబ్బంది, నెక్స్ట్ అంబులెన్స్, పోలీసు వారు వీళ్ళందరూ వచ్చేసారండి. అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక 6గురిని హాస్పిటల్ పంపించారు. నాతో ఇంకొక అతను ఎవరో హరీష్ అంట, ధర్మవరానికి చెందిన అతను. పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా. ఆయన ఒక 6గురిని ప్రైవేట్ వెహికల్లో ఎక్కించి పంపించారు. తర్వాత వీళ్ళు వచ్చాక ఒక 5గురిని అంబులెన్స్ లో ఎక్కించడం జరిగింది. ఆయన తీసుకెళ్లారండి. ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఎస్పీ గారు, పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేసారు. అసలు